హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఎస్ఐపిసి సంబంధించినటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే పెంచడం జరిగింది. సో ఎప్పటి నుంచో మరి పోరాడుతున్నటువంటి విద్యార్థులకు మరి ఇక్కడ కొంచెమైనా ఇక్కడ ఫలితం అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరి కానిస్టేబుల్ సంబంధించినటువంటి మరి అభ్యర్థులకైతే ఇక్కడ వచ్చేసరికి దాదాపుగా 34 ఇయర్స్ వరకు, తర్వాత మరి ఎస్ఐ సంబంధించినటువంటి అభ్యర్థులకైతే మరి ఇక్కడ వచ్చేసరికి దాదాపుగా మరి 37 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ అయితే పెంచడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చండి, మనకు ఏదైతే ఆర్డర్ పాస్ చేశారు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి మరి అఫీషియల్ అప్డేట్ ప్రకారం ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి మరి అభ్యర్థులకు మరి ఒక చక్కని అవకాశం అని చెప్పుకోవచ్చు. మరి వాస్తవానికి మరి దాదాపు కూడా 2022 నుంచి మరి నోటిఫికేషన్స్ లేనటువంటి పరిస్థితి. మరి ఇప్పటికీ మరి కొంతమంది అర్హతతో అంటే ఏజ్తో మరి ఇక్కడ కొంతమంది అర్హతను కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఇప్పటికి కూడా విద్యార్థులు మరొక 2 ఇయర్స్ను పెంచాలి అనేసి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అండి. సో దీనికి అనుగుణంగా మరి ప్రభుత్వం ఇక్కడ 34 సంవత్సరాలు, అదేవిధంగా 37 సంవత్సరాలు ఎస్ఐకి, మరి కానిస్టేబుల్కి వచ్చేసరికి ఇక్కడ చూడవచ్చు దాదాపు కూడా 34 సంవత్సరం వరకు పెంచడం జరిగింది. మరి గతంలో దీనికి సంబంధించినటువంటి మరి ఏదైతే ఏజ్ సంబంధించినటువంటి అంశం ఉన్నదో మాకు ఒక అవకాశం ఇవ్వండి, జాబ్ కాదు మాకు ఒక అవకాశం ఇవ్వండి. సో గతం నుంచే నోటిఫికేషన్స్ లేవు, 2022 నుంచే మరి నోటిఫికేషన్స్ లేనటువంటి పరిస్థితి. మరి నోటిఫికేషన్స్ ఇవ్వలేనందున మాకు అర్హత కోల్పోయాము. సో ఇప్పటికైనా ఒక అవకాశం ఇవ్వండి అని చెప్తే మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఒక చక్కటి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి. మరి ఈ అవకాశాన్ని మిత్రులు మంచిగా అవకాశాన్ని వినియోగించుకొని దాదాపు కూడా 7,500 పోస్టులకు సంబంధించినటువంటి మరి ఏదైతే ఖాళీలకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో మీరు వినియోగించుకోండి. ఇక్కడ 7,500 పోస్టులకు గాను మరి దాదాపుగా 4 రకాల నోటిఫికేషన్స్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. మరి ఎస్ఐకి సంబంధించినటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. మరి ఎన్ని రోజుల నుంచో కలలు కనుకుంటున్న మరి ఎస్ఐ సంబంధించినటువంటి మరి ఇక్కడ ఈ యొక్క సంబంధించినటువంటి ఏజ్ కూడా మరి ఇక్కడ ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని కనుక మీరు సద్వినియోగం చేసుకుంటే మరి మంచిగా మరి ఈ ఇయర్లోనే మీరు ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ 2027 కల్లా మరి మీరు ఎస్ఐకి సంబంధించినటువంటి దాంట్లో మరి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉన్నది. కాబట్టి సో వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని మరి ఉన్నత శిఖరాలకు వెళ్ళండి. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఒక ఆశాజీవిలాగా మరి ఈ యొక్క నిరాశకు గురి కాకుండా దాన్ని మరి ముందుకు వెళ్ళేటటువంటి ప్రోత్సాహంతో ముందుకు సాగండి. మరి ఇక్కడ మంచిగా మీ యొక్క రన్నింగ్స్ అయినా సరే, ఈవెంట్స్ సంబంధించినటువంటి అంశాలు అయినా సరే, ఇటు ప్రిలిమ్స్ అయినా సరే, ఇటు మెయిన్స్లో అయినా సరే చక్కగా మార్క్స్ ఇచ్చుకొని మరి మీ తల్లిదండ్రులకు మంచిగా మీరు ఒక ఉద్యోగం స్థిరపడితే మరి అంతకంటే హ్యాపీగా ఏముండదు. సో కాబట్టి మిత్రులారా, ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే చక్కటి అవకాశం ఉన్నదో దీనిని చక్కగా సద్వినియోగం చేసుకొని ఉద్యోగాన్ని మరి ఇక్కడ కుడతారనేసి కూడా ఆశిస్తున్నాం. సో గతంలో మనం కూడా చెప్పినాము అన్నమాట. సో ప్రభుత్వము సానుకూలంగా ఉన్నది. మరి ఇక్కడ నోటిఫికేషన్స్లో మరి 2 రోజుల్లో మనకు జీవో కూడా రాబోతుంది. సో మీరు ఎలాంటి నిరుత్సాహపడకుండా మరి నోటిఫికేషన్స్లో మరి ఇక్కడ ప్రధానంగా వచ్చేసరికి ప్రభుత్వానికి ఇక్కడ నోటిఫికేషన్స్ జారీ విషయంలో ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఇక్కడ దాదాపు కూడా ఇటు 34 ఇయర్స్ కానిస్టేబుల్లో, మరి ఇక్కడ వచ్చేసరికి ఎస్ఐలో మరి దాదాపు 37 ఇయర్స్ పెంచడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సో ఇది ఈరోజు వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అండి. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.